ఓటింగ్ అంటే హైదరాబాదీలకు మొదటి నుంచి కాస్త బద్ధకమే. అంతేకాదు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల లెక్కలు చూస్తే ఇక్కడి ప్రజల పల్స్ పట్టుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. మరి ఈసారి ఎన్నికను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? జూబ్లీ హిల్స్ గెలుపును డిసైడ్ చేసేది ఎవరు? అధికార విపక్షాలు రచించుకున్న ఆ వ్యూహాలేంటి? ఇక్కడ సింపతి అసలు వర్కౌట్ అవుతుందా లేక అభివృద్ధి మాత్రమే మంత్రదండంగా మారుతుందా? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల పల్స్ పట్టుకోవటం కాస్త కష్టమైన పని. నిజానికి హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నిక ఏదైనా ఓటింగ్ శాతం చాలా తక్కువ. చాలా మంది హైదరాబాదీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా బద్దకిస్తారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఏమీ అతీతం కాదు. ఒక్కసారి గత ఎన్నికల హిస్టరీ చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓలాగా, లోక్సభ ఎన్నికల్లో మరోలాగా తీర్పిచ్చారు ఈ నియోజకవర్గ ఓటర్లు. అంతేకాదు ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా, మరో ఎన్నికలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల లెక్కలను చూసుకుని భరోసాతో ఉండే పరిస్థితి పార్టీలకు లేదు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014లో ఆయన టీడీపీ టికెట్ పై గెలిచారు. ఆ సమయంలో ఆయనకు సామాజిక వర్గ పరంగా చాలా కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటికే టీడీపీ తెలంగాణలో పట్టు కోల్పోవటంతో ఆయనకు మద్దతిచ్చే సామాజిక వర్గ నేతలు ఆయనతో పాటే ఉండిపోయారు. 2014 ఎన్నికలో మాగంటికి 68,979 ఓట్లు రాగా 2023లో 80,549 ఓట్లు సాధించారాయన. కానీ అదే 2024 లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీఆర్ఎస్ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్ల సంఖ్య కేవలం 18,405. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రం భారీగా ఓట్లు పోలయ్యాయి. దానం నాగేందర్ కు ఏకంగా 89,705 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 64,673 ఓట్లు పోలయ్యాయి. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి ఆల్గారిథమ్స్ పనిచేయవని దీన్ని బట్టి అర్థమవుతోంది. అందుకే గత ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఇప్పటి వరకు ఏ నేత ఏం చేశాడు అనే దాన్ని అంచనా వేసి దాన్ని బట్టే తీర్పు ఇస్తారని ఊహించటం కాస్త తొందరపాటే అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయోగిస్తోన్న సింపతి కార్డ్ కూడా వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవన్నీ ఊహించే కాంగ్రెస్ బీసీ నేత నవీన్ యాదవ్ ను బరిలోకి దింపినట్టు కనిపిస్తోంది. ఒకటి నాన్ ముస్లిం అయిన బీసీ నేత అవటం ప్లస్ కాగా ఎక్కువ మైనార్టీ ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం లాంటి పార్టీ మద్దతునటం మరో కలిసి వచ్చే అంశం. కాసేపు ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ మేర అభివృద్ధి జరిగింది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిచారు. అందుకే అభివృద్ధి ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు, బడా ఆఫీసులకు కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్. కానీ వీరెవ్వరూ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోరు. పేరుకు జూబ్లీహిల్స్ అయినా ఇక్కడ ఓటర్లలో మెజార్టీ వర్గం చిన్న చిన్న కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న వారే. అందుకే ఇప్పుడు వారి మద్దతు ఎవరికుంటే వారిదే గెలుపు. కాలనీల్లో సదుపాయాలు కల్పించటంలో ఎవరి పాత్రేంటి? ఇంకా పూర్తి కాని రోడ్లు, వరదొస్తే మునిగే కాలనీలు ఇప్పుడు ఈ అంశాలన్నీ తీవ్ర ప్రభావాన్ని చూపించబోతున్నాయి. రేషన్ కార్డులు, పెన్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కబ్జాలు ఇలాంటి అంశాలు ఇప్పుడు ఈ ఎన్నికపై ప్రభావం చూపించబోతున్నాయి. మాగంటి 2 సార్లు గెలిచిన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ చాలా కాలనీల్లో సమస్యలు అలానే ఉన్నాయి. ఇప్పుడు అది మైనస్ కాబోతుందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు బైపోల్ ఎన్నికంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఇది ఓసారి రుజువైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఇదే సింపతి కార్డును ఉపయోగించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ గెలుపు మాత్రం కాంగ్రెస్ నే వరించింది. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో రోడ్లు, మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్ లో పడిపోయాయనే చెప్పాలి. అదే సమయంలో కొన్ని పనుల కోసం కూల్చివేతలు చేపట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎటూ కాని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా జూబ్లీహిల్స్ బైపోల్ వార్ మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఓ బర్నింగ్ టాపిక్.
రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక రిజల్ట్స్ పై ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తమ పాలనకు ఈ ఎన్నికను ఓ పరీక్షలాగా చూస్తోంది. ఇక బీఆర్ఎస్ తమ సీట్ను నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక బీజేపీది అస్తిత్వ పోరాటమనే చెప్పాలి. మరి జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో, ఎటువైపు ఉంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.